హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండి ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళైతే బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా అందరం తలస్నానం చేసి చక్కగా పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాము. అలాగే అర్చన చేయించుకొని బర్త్డే పార్టీకి కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకొని వచ్చేసాము. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే అన్ని బలూన్స్ ఎక్కడ మీరు మాన్యువల్గా బ్లో చేస్తారని బలూన్ బ్లో చేయడానికి మిషన్ అయితే ఇచ్చింది. సో నేను దానిని యూజ్ చేసి ఫాస్ట్గా బలూన్స్ అయితే అన్నీ కొట్టేశాము. మధ్య మధ్యలో నా పిల్లలు కూడా నాకు కొద్దిగా సహాయం చేశారు. మా పాప నాతో పాటు బ్లో చేయడానికి హెల్ప్ చేసింది. ఇంకా సోహిత్, మోహిత్ అయితే మేము బలూన్స్ అలా బ్లో చేసిన వాటిని వాళ్ళు పగలగొట్టడానికి అయితే వస్తారు. చూడండి. ఫైనల్‌గా ఈ బలూన్ బాక్స్‌ని అయితే నింపేసాము బలూన్స్‌తో. వచ్చేసారు చూసారా పిల్లలు. అక్కడ పక్కన ఆడుకుంటున్నారు. కొద్దిసేపు తర్వాత వచ్చేసారు. మమ్మల్ని ఇలా బలూన్స్ బ్లో చేయమని చెప్పి మా హస్బెండ్ అయితే డెకరేషన్‌కి కావాల్సిన హ్యాంగింగ్స్ ఉంటాయి కదా! సో వాటినైతే తను డెకరేట్ చేస్తున్నారు. రాత్రి అయిపోయింది పడుకోండి నాన్న అంటే కూడా మేమైతే ఎంత టైం వరకు మేలుకొని డెకరేషన్ చేసామో మా పిల్లలు ముగ్గురు కూడా మాతో పాటు అంతసేపు మేలుకొని డెకరేషన్ చేశారు. ఈవినింగ్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయితే డెకరేషన్ చేయడానికి కొద్దిగా హెల్ప్కి వస్తామన్నారు. బట్ అది సడన్గా ప్లాన్ చేంజ్ అయింది. అందువల్ల వాళ్ళు మిస్ అయ్యారు. కష్టపడి బ్లో చేసిన బలూన్స్ని ఇలా చేస్తే పగిలిపోతాయి అంటే కూడా వినట్లేదు. అలా విసిరేసుకుంటున్నారు. చెప్పాను కదా మా హస్బెండ్ అయితే ఇలా గరాజ్లో డెకరేషన్ హ్యాంగింగ్స్ అయితే తగిలిస్తున్నారు మేము బలూన్స్ లోపల ఊదినంతసేపు. సో ఒకరిక్కడ ఒకరక్కడ చేసుకుంటే ఫాస్ట్గా పని అయిపోతుందని అలా చేసాము. అలా బ్లో చేసిన బలూన్స్ని ఒక దగ్గర ఉన్నయనండ్రా ఆర్చ్ కడదామంటే వాటిని అక్కడ సగం ఇక్కడ సగం వేస్తున్నారు. ఇవి రేపు బర్త్డే పార్టీకి పిల్లలకి ఇవ్వడానికి మాస్క్స్ అని తీసుకొస్తే అది ఫస్ట్ బర్త్డే బాయే వేసుకొని ట్రై చేశాడు. చాలా బాగుంది మోహిత్కి. సో ఇప్పుడు ఆర్చ్ బలూన్స్ అయిపోయాయి. నెక్స్ట్ టవర్ బలూన్స్ కడదామని ట్రై చేస్తున్నాము. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం నేను మా హస్బెండ్. బలూన్స్ అయితే ఇక్కడ అన్నీ బ్లో చేసేసాము ఫ్లవర్ మోడల్లో. బట్ ఇప్పుడు ఆర్చ్ని అయితే ఆ టవర్స్కి సెట్ చేసేయాలి. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. ఇది మేము చేయడానికి మాకు మిడ్‌నైట్ 12:30, 1 అయ్యింది. కానీ స్టిల్ మా పిల్లలు ఇంకా మేల్కొని ఉన్నారు. ఎవరు పడుకోలేదు. మాతో పాటు ఉన్నారు. ఈ కిందున్న బలూన్స్ అన్నీ ఆర్చ్ కట్టడానికి. ఇవి గుడీ బ్యాగ్స్ ఇలా ప్లాన్ చేసాము. థీమ్ వచ్చి యానిమల్ థీమ్ అనుకున్నాం కదా! సో గుడీ బ్యాగ్స్ కూడా వాటి మీద యానిమల్ పిక్చర్స్ వస్తే బాగుంటుందని ఈ బ్యాగ్స్ తీసుకున్నాము. మేము ఇంతకు ముందు చేసిన ఫంక్షన్‌లలో 1 ఆర్ 2 అన్నింటికి ఆ పిల్లల ఏజ్‌ని బట్టి వాళ్ళకి సూటబుల్ అయ్యే టాయ్స్ ఇచ్చేవాళ్ళము. బట్ ఈసారి ప్రతిసారి టాయ్స్ ఏమి ఇస్తాంలే అని ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుందని ఇలా చేసాము. అంటే యూజ్ అవుతుంది ఇది. టాయ్స్ అంటారా 1, 2 డేస్ ఆడుకుని అక్కడ పడేస్తారు కదా! ఇదైతే ఒక కొద్ది రోజులైనా వాడుకుంటారేమో అనే ఒక ఉద్దేశంతో ఉపయోగపడే విధంగా తీసాము. ఫంక్షన్‌కి వచ్చిన ఒక్కొక్క కిడ్‌కి ఇలా ఒక్కొక్క గుడీ బ్యాగ్ అయితే ఇస్తాము. ఈ గుడీ బ్యాగ్‌లో ఒక టంబ్లర్‌ని అయితే ఇలా పెట్టాము. దానికి నేను మళ్ళీ పేపర్ ర్యాప్ చేస్తాను. ఒక్కొక్క టంబ్లర్‌కి ఇలా ఒక స్ట్రా ఇచ్చారు. దాన్ని క్లీన్ చేయడానికి ఒక బ్రష్ లోపల ఉంటుంది. అండ్ ఒక పిక్చర్ బుక్కు, కలరింగ్ బుక్కు అండ్ 1 కలరింగ్ పెన్సిల్ ఇచ్చాము. ఫైనల్‌గా ఫంక్షన్‌కి వచ్చిన ప్రతి ఒక్క కిడ్‌కి వీటిని ఒక గుడీ బ్యాగ్‌లో వేసి ఒక్కొక్క గుడీ బ్యాగ్ ఇచ్చాము. ఓపెన్ చేస్తున్నాను చూడండి టంబ్లర్ ఎలా ఉందో. సో ఇది చిన్న పిల్లలైనా పర్వాలేదు స్ట్రా వేసుకొని తాగొచ్చు. అలాగే పెద్ద పిల్లలు స్కూల్‌కి తీసుకెళ్ళొచ్చు. ఇంట్లోనూ ఫుడ్ తినేటప్పుడు తాగొచ్చు కదా! ఇదైతే ఒక కొద్ది రోజులు యూజ్ చేసుకుంటారు కదా! అదే టాయ్స్ అనుకోండి ఒక 2, 3 డేస్, ఒక 10 డేస్ అలా ఆడుకొని ఆ టాయ్స్ విరిగిపోతే పారేస్తారు కదా! అనేసి ఇలా ప్లాన్ చేశాం ఈసారి.
సో ఇందులో అక్కడ స్ట్రా పెట్టుకొని తాగొచ్చు. ఆ స్ట్రాని క్లీన్ చేసుకోవడానికి కూడా అందులో బ్రష్ ఉంటుంది. ఫైనల్‌గా గుడీ బ్యాగ్స్ అన్నింటిని ప్యాక్ చేసి పక్కన పెట్టేసి ఇంకెళ్ళి పడుకుందామని స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే టైం 1:32 అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ లెయ్యాలి కదా ఫంక్షన్‌కని. మార్నింగ్ మా అన్నయ్య మా కోసం చాలా తొందరగా వచ్చి మాకింకెవరు హెల్ప్ చేయడానికి లేరని అన్నిటికీ దగ్గరుండి హెల్ప్ చేసి డెకరేషన్ అంతా దగ్గరుండి చేశారు. ఇంకా అలాగా ఒక్కొక్కరు అలా రావటం స్టార్ట్ చేశారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా రిమైనింగ్ ఉన్న పెండింగ్ పనులన్నిటిని షేర్ చేసుకుంటూ కంప్లీట్ చేశారు. ఇక్కడైతే ఫంక్షన్‌కి కొద్దిగా ఫ్రూట్స్ కావాలని ఇక్కడ ఈ పాప మిక్స్ చేస్తూ కట్ చేస్తున్నది. ఫైనల్‌గా లుక్ అయితే డెకరేషన్ ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది నేను ప్రతి నెల మోహిత్‌కి నెల ఒక నెల పూర్తయ్యేసరికి ఇంకో నెల పెడుతుంది కదా! అప్పుడు 1 గంట, 2 గంటలు టైం తీసుకొని ఒక పర్టిక్యులర్ నంబర్‌తో వాడిని నెల చూపించాలని నేను కొద్ది ప్రయత్నం అయితే చేశాను. వాటికి తగిన ఫోటోస్ ఇవి. అవి గుర్తుగా ఉండాలని మెమరీగా ఒక సైడ్ వాల్‌కి పిన్నుతో ఇక్కడ పెట్టాము. అంటే నేను కష్టపడి చేసిన ఆ కొన్ని గంటల ఆ మెమరీ పిక్చర్స్‌ని ఇలా యాడ్ చేసుకున్నాను. చూడ్డానికైతే చాలా బాగుంది. తను నెలకి ఎలా గ్రో అయ్యాడనేది పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. అందరూ అయితే వచ్చేసారు పార్టీకి. ఇంక మోహిత్ అయితే ఫోటోస్‌కి ఎక్కడ ఏడుస్తాడేమో, చక్కగా తీసుకోలేడేమో అని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాము. అదేం పని లేకుండా ఫంక్షన్ ముందు వరకు పడుకొని లేచి ఫ్రెష్‌గా ఫోటోస్ దిగాడు. సైడ్ క్రమ గీత ఇంకా సైడ్ క్రమ అరే పిల్లలు మాత్రం పంపించు ఓన్లీ పిల్లలు పంపించు ఇక్కడ ఇక్కడ ఓకే కిడ్స్ అందరూ ఇంకా కిడ్స్ అందరూ ఆల్ కిడ్స్ భద్రం హోల్డ్ చేసుకో గుర్తు వెనక్కి వెళ్ళము మనం హోల్డ్ చేసుకో వేసుకో మాస్క్ వేర్ ఇస్ యువర్ మాస్క్ మాస్క్ ఎక్కడ వాళ్ళు అది వద్దండి ప్రతిసారి ఓకే స్మైల్ ఓకే అంటే 1 అవర్ ఉందండి దాదాపు
ట్రైన్ అవ్వకుండా స్టాప్ చేశాడు లోపల ఏదో స్టాపర్ పెట్టింది వదిలేదు డీఫ్రాస్ట్ చేస్తా ఉన్నారు మీ మమ్మీ ధైర్యం సేఫ్గా ఉంటుంది అక్కడ అనుకోండి ఏది మర్చిపోతే కూడా ఇక్కడే ఉంటుంది అరే ఒక మాత్రం తీసుకున్నావా అరే నువ్వు పక్కన వీడియోలో ఉందే వస్తావు జరగక పక్కన వీడియో అడ్డొస్తావా
జస్ట్ ఫ్లాష్లో వేసి మూత ఇప్పుడైతే లంచ్ టైం అయింది. క్యాలీఫ్లవర్ 65, బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ నట్స్ పులావ్ అండ్ కర్డ్ రైస్, రసమలై, ఫ్రూట్స్, ఐస్ క్రీము అండ్ పొటాటోతో ఒక స్నాక్ అక్క చేసుకొచ్చారు. ఇవన్నీ అయితే లంచ్‌కి అయితే పెట్టేసాము. పిల్లలు అండ్ అందరూ లంచ్‌ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడొకటి గమనిచ్చారా? అంటే బర్త్‌డే బాయ్‌కి ప్రతి ఒక్కరు గిఫ్ట్స్ తీసుకొచ్చారు గానీ, ఎవ్వరూ అక్కడ గిఫ్ట్‌లను చూపించి ఫోటోస్ తీసుకోలేదు. అలాగే నేను గూడా రిటర్న్ గిఫ్ట్స్‌ని ఇచ్చేటప్పుడు ఫోటోస్ ఏం తీసుకోలేదు. కానీ ఏం గిఫ్ట్స్ తెచ్చారనేది మాత్రం నేను షేర్ చేసుకుంటాను. దానికి నేను సెపరేట్ వీడియో అయితే తీసి పెడతాను. ఫైనల్‌గా బలూన్స్ అయిపోయాక ఎక్కడా పడేయలేము గాబట్టి, మా పిల్లలు ఆ బలూన్స్‌ని ఇలా పగలగొట్టేసైతే అన్నిటిని చెత్తలో వేసేస్తాము ట్రాష్‌లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ టు మీ.